మనోహరి, ఇందాకటి నుంచి నీకోసమే వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నువ్వే లోపలికి రాలేదు. సరే, ఆ బాక్స్ ని ఎక్కడ పెట్టారు? ఓ, దాని గురించి నీకెందుకు? ఎందుకంటావేంటి? అందులో బాంబు ఉంది కదా. నిన్ననే దాన్ని దూరంగా పడేశాను, నువ్వు టెన్షన్ పడుకో. అమ్మయ్యా, మంచి పని చేశారు. బాంబు ఎక్కడ పెట్టారో అని ఇందాకటి నుంచి హడలి చూస్తున్నాను. బాంబు కాదు కదా, దీపావళి టపాసులు కూడా ఇంట్లో పేలవు. నువ్వు ప్రశాంతంగా ఉండవు, సరేనా? పాపం తనకైనా నిజం చెప్పు ఉండొచ్చుగా మనోహరి. అయ్యో, దానికి ఒక్కదానికి చెప్తే చాలు, ఊరందరికీ చెప్పినట్టే. అప్పుడు అందరితో పాటు తను కూడా చచ్చిపోతుందిగా మరి. చావని, దానికున్న నోటు దురుసుకి అదే సరైన శిక్ష. ఆవిడిది దురాశ అయితే ఈ మనోహర్ది దుర్బుద్ధి అంతకు మించింది. దేవుడు దీనికి ఏ శిక్ష వేస్తాడో ఏంటో. బాలిక, ఇచట నిలిచి ఏమి ప్రయోజనము? అచట నీ సహోదరి సీమంతపు వేడుక ప్రారంభమైనది కదా, వీక్షించదము పదా. రామ్మూర్తి గారు, కార్యక్రమం మొదలు పెట్టించండి. ముందుగా తొలి ముత్తైదువుని పిలిపించి మీ కూతురికి తొలి ఆశీర్వాదం ఇప్పించండి. అలాగేనమ్మా. ఏమండి, నేను ఇక్కడే ఉన్నాను. భాగ్యకి తొలి ఆశీర్వాదం ఇవ్వాల్సిన తొలి ముత్తైదువుని నేనే కదా. నువ్వు నోరు మూసుకో. రంగరంగ వైభవములే ప్రేమానంద నీల సంబరములే. మిట్టి మిట్టి వారు నీడు పట్టారాయి సంబరంతో
క్షణకు ఎప్పుడు చాలా సంతోషం అమ్మా. నా మాట మన్నించి నా కూతుర్ని ఆశీర్వదించారు. అన్నట్టు ఈ బాబుగారే మా అల్లుడు గారు. నమస్తే. అదిగో వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నా మనవాళ్ళు. ఈవిడ పక్కూరు నుంచి వచ్చారు అల్లుడు గారు. ఈ సీమంతానికి ముఖ్య అతిథిగా వచ్చింది.